ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ల్యాప్టాప్లు, బ్యాగులు అపహరణకు పాల్పడుతున్న వ్యక్తిని ఒంగోలు 1వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 2.50 లక్షల విలువైన 10 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. 1 టౌన్ సీఐ వై నాగరాజు మీడియాకు వివరాలు తెలిపారు. నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన వీసా రమేష్ బాబు 2 ఏళ్లుగా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నాడు. ఈ నెల 5వ తేదీన విజయవాడ నుంచి తిరుపతికి వెళుతున్న పి సుధాకర్కు చెందిన బ్యాగును కూడా అలాగే అపహరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా కందుకూరుకు చెందిన వీసా రమేష్ బాబు నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇందుకు కృషి చేసిన ఏఎస్ఐ కె సురేష్, హెడ్ కానిస్టేబుల్ ఎం సాయికృష్ణ, జి విజయ్, కానిస్టేబుల్ ఎం అనిలును డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు మన 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో జరిగిన ల్యాప్టాప్ దొంగతనాలకు సంబంధించి ఒక అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక 10 ల్యాప్టాప్లు రికవరీ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి ముఖ్యంగా మన ఏదైతే బస్ స్టాండ్లో ఉన్నాయో ఈ బస్ స్టాండ్ ఏరియాలోనే జరిగిన ల్యాప్టాప్ దొంగతనాలు ఇవన్నీ కూడా. ఎవరైతే ఈ ల్యాప్టాప్ దొంగతనాలు చేసిన వ్యక్తి పేరు విస్సా రమేష్. ఇతనిది వచ్చేసి విస్సా రమేష్ సన్ ఆఫ్ నరసయ్య, 51 సంవత్సరాలు, క్యాస్ట్ బై తెలగ. ఇతనిది వచ్చేసి కందుకూరులో ఉంటాడని. ఇతని వయసు వచ్చేసి 51 సంవత్సరాలు. ఇతను ఆర్టీసీ బస్సుల్లో ఈ ల్యాప్టాప్ దొంగతనాలన్నీ చేయడం జరిగింది. ఇతని ఎంఓ ఏంటంటే ఆర్టీసీ బస్సులో దూర ప్రాంతాల నుంచి లైక్ తిరుపతి కానీ లేకపోతే బెంగళూరు నుంచి అట్లా వస్తున్న బస్సుల్లో ఇతను కందుకూరులో కానీ కావలిలో కానీ వెళ్ళి ఎక్కుతాడు. ఎక్కి బస్సు వెనక సీట్లో కూర్చుంటాడు. వెనక సీట్లో కూర్చుని మన ఒంగోలు బస్ స్టాండ్కి వచ్చేటప్పటికల్లా టిఫిన్ టైం కానీ లేదా భోజనం టైం కానీ అయ్యేలా తను ప్లాన్ చేసుకుంటాడు. ఆ బస్సులు ఆగంగానే డ్రైవరు, కండక్టరు ప్లస్ పాసింజర్స్ అందరూ కూడా కిందకి దిగేసి టిఫిన్కి కానీ లేకపోతే భోజనానికి కానీ దిగిన తర్వాత వెనక సీట్లో కూర్చున్న ఇతను బస్సు దిగుతూ ఏదైతే సీట్లో పెట్టిన బ్యాగ్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తాడు. ఎస్పెషల్లీ ఈ ల్యాప్టాప్లు ఏవైతే ఉన్నాయో ల్యాప్టాప్ బ్యాగులు ఇతను టార్గెట్ అనమాట. ఆ ల్యాప్టాప్ బ్యాగులు ఉన్నట్లు ఏవైతే ఉన్నాయో ఆ ల్యాప్టాప్ బ్యాగులు తీసుకుంటాడు. తీసుకుని ఆ ల్యాప్టాప్లని ఇతను చోరీ చేయడం జరుగుతుంది. వీటిని ఈ ల్యాప్టాప్ని తీసుకువెళ్ళేసి ఎవరైనా అన్నోన్ పర్సన్స్కి లేదా ఏదైనా ఒక షాపుల్లో తక్కువ రేటుకి తనకి ఏదైతే డబ్బులు అవసరమో ఆ డబ్బులుకి ఇతను అమ్మేయడం జరుగుతుంది. ఇతన్ని ముందుగా ఏం చేశామంటే మనకి లాస్ట్ మంత్లో ఒక 2 దొంగతనాలు జరిగినాయండి మనకి ఈ బస్ స్టాండ్లోనే ఈ ల్యాప్టాప్ దొంగతనాలు. ప్లస్ ఒక కానిస్టేబుల్ వచ్చేసి తన బ్యాగ్ పోగొట్టుకున్నాడు. ఆ బ్యాగ్లో వచ్చేసి అతని యొక్క బస్ వారెంట్లు ప్లస్ బెటాలియన్కి సంబంధించిన చెక్స్ కూడా, బ్యాంక్ చెక్స్ కూడా ఉన్నాయి. ఆ బ్యాగ్ దొంగతనం చేసినప్పుడు దాంట్లో ఒక 5,000 క్యాష్ కూడా ఉంది. ఆ వారెంట్లు ప్లస్ బ్యాంకు చెక్స్ ఇతను పనికిరావు కాబట్టి ఆయన ఎక్కడో పాడేశాడు. ఆ 5,000 అమౌంట్ ఏదైతే ఉందో ఆ 5,000 అమౌంట్ ఇతని దగ్గర ఇచ్చేసుకోవడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసేటప్పుడు ఒక 1,000 క్యాష్ కూడా అతని దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. ఈ 10 ల్యాప్టాప్లతో పాటుగా ఈ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను వచ్చేసి ఈ ల్యాప్టాప్లన్నీ కూడా అన్నోన్ పర్సన్స్కి కానీ ఏదన్నా షాపుల్లో కానీ అమ్ముతాడు. అమ్మిన డబ్బులు యూజ్ చేసుకుంటూ ఉంటాడు. దీంతో పాటు ఈ మనం సీజ్ చేసిన ఈ కంప్యూటర్లలో ఒక 3 డెల్ కంప్యూటర్లు, ఒక 3 హెచ్పి కంప్యూటర్లు, 2 లెనోవా కంప్యూటర్లు, ఒకటి వచ్చేసి ఎవిటా అండ్ ఒక సోనీ కంప్యూటర్లు, మొత్తం 10 కంప్యూటర్లు మనం సీజ్ చేయడం జరిగింది ఇతని దగ్గర నుంచి. మామూలుగా అయితే ఇవి ఒరిజినల్గా కొనాలి అని చెప్పి అంటే నియర్లీ ఒక 5 lakhs వర్త్ ఉంటుందండి. ఇవి అన్ని సెకండ్స్ కాబట్టి సుమారు 2.5 లక్షల రూపాయల అమౌంట్ అనేది వీటిది కాస్ట్ ఉంటుంది. ఇతను ప్రీవియస్గా కూడా ఈ చిలకలూరుపేటలో ఇట్లానే ల్యాప్టాప్ దొంగతనం చేస్తూ అక్కడ పట్టుబడినాడు. అతని మీద అక్కడ కూడా కేసు ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 3 దొంగతనాలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక కేసులో ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి